లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ కొండా రాజు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ మురళి గారు, సిపిఎం సీనియర్ నేత. సాక్షి ప్రసారాల నిలిపివేతపై సుప్రీంకోర్టు సీరియస్. దీనిపై ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సిందేనని స్పష్టీకరణ. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసహనం. వెంటనే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోరిన సుప్రీంకోర్టు. మురళి గారు చెప్పండి, ఈ రకంగా గత ఏడాదిన్నరగా సాక్షి ప్రసారాలు రానికపోవటం ఇవన్నీ కూడా మీరు కూడా గమనిస్తూ ఉంటారు. మీ రియాక్షన్ ఏమిటి దీని మీద? సుప్రీంకోర్టు చెప్పినా కూడా ప్రభుత్వం ముందుకు దానిపైన ఎందుకు తీసుకోవట్లేదు? సరే, చాలామంది కేబుల్ టీవీ మానేసి స్కై టీవీలు అంటే టాటా స్కై లేకపోతే ఎయిర్టెల్ ఇట్లాంటివి పెట్టుకుంటున్నారు, అది వేరే విషయం. కానీ ప్రభుత్వం ఇట్లా చేయటం. మురళి గారు సార్ నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకి అందరికీ సిపిఎం పార్టీ తరఫున మొదటిది, మీరు అన్నట్టుగా అది ఏ ఛానల్ అన్నా కావచ్చు, ఈ రకమైనటువంటి పద్ధతిలో చేయడాన్ని గతంలోనే వ్యతిరేకించాం, ఇప్పుడు కూడా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. సాక్షి కావచ్చు, మరొక ఛానల్ కావచ్చు, ఎవరైనప్పటికీ ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంటే అవి నడుస్తాయి, వ్యతిరేకంగా ఉంటే విమర్శలు చేస్తే వాటిని ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టడం అనేది ఒక ధోరణిగా ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా. ప్రబీర్ పుర్కాయస్తా లాంటి ఒక సీనియర్ జర్నలిస్టు 70 ఏళ్ల పైబడినటువంటి ఆయన్ని కూడా జైలు పంపించారు. మీరు కూడా ఆ రకమైనటువంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఇది ఈ రాష్ట్రంలో ఇది ఒక ధోరణి, ఇది ఏమాత్రం సమంజసమైనటువంటిది కాదు. మీరు చెప్పచ్చు, తప్పులు ఉంటే వాటిని ఖండం చేయొచ్చు, ప్రకటనలు రిలీజ్ చేయొచ్చు, లేదా వాటి మీద విశ్లేషణలు ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ అసలు పూర్తిగా రద్దు చేయడం, ప్రసారాలనే రానివ్వకుండా, లేదంటే అధికారంలో మేము ఉన్నాం కాబట్టి మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తిస్తాం, మేమంతా నిర్బంధానికి గురి చేస్తాం, అణచివేతకు పాల్పడతాం అన్నటువంటి ప్రతి ఒక్కళ్ళది ఏ పరిస్థితిని చరిత్ర అనేక సందర్భాలు చెబుతూనే ఉంది. అయినప్పటికీ దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీన్ని సిపిఎం పార్టీ తరఫున మేము వ్యతిరేకిస్తున్నాం. తక్షణం ప్రసారాలని పునరుద్ధరించాలని చెప్పి నేను కోరుతున్నాను. రైట్. రాజీవ్ గారు. సార్, కేఎస్ఆర్ గారు నమస్కారం సార్. ఈ రోజు సాక్షి మీద జరుగుతున్నటువంటి దాడి చాలా అమానుషంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగం అమలు అవ్వట్లేదు, అప్రకటిత ఎమర్జెన్సీగానే ఈ యొక్క మీడియా మీద దాడి కనబడతా ఉంది. కేవలం ఇప్పుడు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని దిక్కులు పెక్కటిల్లేలా ప్రతిధ్వనించే ప్రజల ప్రతినిధిగా ఉన్నటువంటి సాక్షి మీడియాని ఈ రకంగా గొంతు నొక్కే చర్యలు చేయడం దుర్మార్గం. సుప్రీంకోర్టు స్పందించినప్పటికీ కూడా, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేకపోవడం అనేటువంటిది సిగ్గుచేటు. మీడియా గొంతు నొక్కడం ద్వారా నిజాన్ని ఆపాలనేటువంటి ప్రయత్నంలోనే కూటమి ప్రభుత్వం ఉంది తప్ప అది ఎంత తప్పు, పాపం, నేరం అనేటువంటి ఆలోచన కనీసం కూటమి ప్రభుత్వం చేయకపోవడం చాలా దుర్మార్గంగా నేను భావిస్తా ఉన్నా. ఒకవైపు ఏమో పేపర్ ఆఫీసుల మీద దాడులు, ఎడిటర్ మీద కేసులు, ఇంకోవైపు ఏమో టీవీ ఛానల్ రాకుండా చేయటం. ఇంత భయపడాల్సిన పరిస్థితి అంటే అన్ని తప్పులు చేస్తున్నట్లా ప్రభుత్వం? అన్ని తప్పులు చేస్తున్నట్టు అంత గట్టిగా సాక్షి నిలదీస్తుంది కాబట్టి సాక్షిని ఒకదాన్ని ఆపితే ఈ జరుగుతున్నటువంటి తప్పుడు వ్యవహారాలు ఏవి కూడా ప్రజల్లోకి వెళ్లకుండా ఉండాలి అంటే సాక్షిని ఆపడమే వాళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యం. దానికి అనుగుణంగానే సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి మీద అక్రమ కేసులు కానీ, ఇంటి మీద సోదాలు కానీ, లేదు అంటే విజయవాడలో పోలీసులను పంపి నోటీసులు ఇస్తాం, లేదంటే మీ యొక్క అక్కడ కార్యకలాపాలు ఆపాలని చెప్పడం కానీ, లేదు అంటే కేబుల్ టీవీల ద్వారా కేబుల్ ఆపరేటర్లు కొంతమంది ఎంఎస్ఓలు ఈ సాక్షిని ప్రచారం చేయాలని ప్రజల నుంచి ఒత్తిడి వస్తున్నప్పటికీ ఎక్కడికక్కడ ప్రజలు కేబుల్ ఆపరేటర్లు, కేబుల్ టీవీ వాళ్ళు వీధుల్లోకి వెళ్తుంటే మాకు సాక్షి ఎందుకు రావట్లేదని అడుగుతున్నప్పటికీ కూడా కేబుల్ ఆపరేటర్ల మీద, ఎంఎస్ఓల మీద ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఉద్దేశపూర్వకంగానే సాక్షిని టీవీని కూడా బంద్ చేయించే కార్యక్రమం ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. రైట్. ఇక మరో అంశంలోకి వెళ్దాం. ఆరోగ్యశ్రీ ఆగి మంచం మీద రోగి. నెల రోజులుగా చోద్యం చూస్తున్న చంద్రబాబు సర్కార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెబాట పట్టి నెల రోజులు పూర్తి. వారం రోజులుగా పూర్తిగా స్తంభించిన వైద్య సేవలు. ఉచిత చికిత్సలు నిరాకరిస్తున్న ఆసుపత్రుల యాజమాన్యాలు. మురళి గారు, ఇవి అసలు ఎందుకు ప్రభుత్వం పోతే పోయింది, ఇది అసలు అక్కర్లేదనుకుంటుందా? అక్కర్లేదంటే మా విధానం అది కాదు, మేము అసలు ఇక్కడి నుంచి అట్లాంటి ఇవ్వమని చెప్పొచ్చు. కానీ ఈ రకంగా ఇస్తామని చెప్పటం, ఇంకోవైపు బీమా అని అదని ఇదని చెప్పటం, ఇప్పుడేమో నెట్వర్క్ ఆసుపత్రులకు డబ్బులు ఇవ్వకపోవటం, దాంతో ఆగిపోవటం. ఏమనిపిస్తోంది ఈ పరిస్థితి? ప్రభుత్వం ఎందుకు ఇట్లా వ్యవహరిస్తోంది అనుకుంటున్నారు? ఇది ఒక రకంగా ఏమీ చేతగానటువంటి స్థితిలోకి వెళ్ళిపోతోందేమో అని అనిపిస్తూ ఉంది. దశల వారీగా మనం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారేమో రోజు రాష్ట్రం సంపదతో అసలు వైభోగంగా ఉందని చెప్పి ఆయన ప్రకటనల మీద ప్రకటనలు చేస్తూ ఉంటారు. మరోవైపునేమో ఇట్లాంటి రకమైన చర్యలు చేస్తూ ఉంటారు. ఇక్కడ స్వయంగా మనం గమనించాల్సింది,
నిన్నలే మొన్న డిప్యూటీ సీఎం ఉచితాలు వద్దని చెప్పి చేసినటువంటి ప్రకటన కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆరోగ్యశ్రీ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, వీటన్నిటి మీద ఆయన ఒక కామెంట్ కూడా చేశాడు ఎక్స్ లో. అవును, నేను యూత్ తో మాట్లాడాను, వాళ్ళందరూ కూడా ఉచితాలు వద్దు, మాకు ఒక 25 ఏళ్ల భవిష్యత్తును మాకు ఇవ్వండి అని చెప్పేసి. ఇప్పుడేమో ఆసుపత్రులకి డబ్బులు ఇవ్వరు, ఉచితాలకి డబ్బులు ఉండవు, లేదా ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ రకరకాలుగా మీరు చేస్తూ ఉంటారు. కానీ పందేరం చేస్తున్నారు. రాష్ట్రంలో భూములన్నిటి కూడా లక్షల ఎకరాల భూముల్ని ఈ 16 నెలల్లోనే విచ్చలవిడిగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని పెద్దోళ్ళకి చేస్తున్నారు. పెద్దోళ్ళకి వచ్చేటప్పటికి డబ్బులు ఉంటాయి. పెద్ద పెద్ద అదానీలు, అంబానీలు, లేదా ఇంకా ఇట్లాంటి పెద్దోళ్ళకి అందరికీ ఏమైనా చేస్తారు మీరు. అవన్నీ కూడా మనం డీటెయిల్స్ మాట్లాడచ్చు. కానీ ఈ పద్ధతి మాత్రం సమంజసం కాదు. పేదలకు ఉపయోగపడే పథకాలకేమో డబ్బులు ఉండవా? మీకు నచ్చిన వాటిని, పంచే వాటిని మీకు కావలసినటువంటి వాళ్ళకి ఇచ్చుకోవడానికైతే ఏమైనా చేస్తారు. ఎంత డబ్బులైనా వచ్చేస్తే వాటికి 99 పైసలు ఎకరాకు కూడా ఇచ్చేస్తారు. ఇవన్నీ కూడా ఉచితాలుగా కనపడడం లేదా అని చెప్పి. అంటే అట్లా కాదుగా, పవన్ కళ్యాణ్ గారు రిఫరెన్స్ చెప్పారు కాబట్టి చెబుతున్నాను. మరి ఎలక్షన్లకు ముందు మేనిఫెస్టోలో అసలు 1,50,000 కోట్ల హామీలు ఇచ్చేశారు కదా, అప్పుడు బ్రహ్మాండం. ఇంకా జగన్ గారి కంటే ఎక్కువ చేస్తామని కూడా చెప్పారు కదా. ఇప్పుడేమో పాత ఎప్పుడో జరిగింది అని చెప్పి భవిష్యత్తు 25 ఏళ్ళ భవిష్యత్తు కోరుకుంటున్నారని ఇప్పుడు ఆయన అన్నాడు. మీరు ఆ రెఫరెన్స్ కూడా గుర్తుంచుకోవాలి. ఎన్నికల ప్రచారం ఇప్పుడు ప్రారంభిస్తా ఉన్నారు. ఇది సమంజసం కాదు కదా. ఏ రకంగానూ చూసినా ఆ రోజు ఎన్నికలకు ముందే ఏం మాట్లాడారు, ఆ తర్వాత ఏం మాట్లాడారు, ఇప్పుడు పూర్తి రివర్స్ లో మాట్లాడడం అని అంటే మీరు ఇచ్చినటువంటి ఏమన్నా ఎన్నికలకు ముందు మేము భూములు ఇట్లా పందేరం చేస్తామని ఏమన్నా ఒక్క సభలోనే చెప్పారా? చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మేము ఇట్లా పంపిణీ చేస్తాము, ఇష్టానుసారంగా మేము ఇస్తాము అని చెప్పి ఏమన్నా 10 లక్షల ఎకరా ఈరోజు ఇష్టానుసారంగా ఎట్లా పడితే అట్లా దానికి ప్రతి మంత్రివర్గ సమావేశం మీరు చూడండి, భూములు కేటాయింపులు, పెద్ద గ్రాఫిక్స్. రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, ఉద్యోగాలు వచ్చేస్తాండి, పెట్టుబడులు వచ్చేస్తాండి, కుప్పలు తెప్పలుగా వచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలో పడిపోతుంది. భారతదేశంలో అత్యంత ఆ యాంగిల్లోకి మళ్ళీ వెళదాం. ఆ యాంగిల్ మళ్ళీ వెళ్ళొచ్చు. మనం ఎట్లాగో గూగుల్ దాని మీద వాటి మీద మాట్లాడుకుంటాం కాబట్టి ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే పేదలు ఇబ్బంది పడుతున్నారా లేదా ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె వల్ల? ప్రభుత్వం కనీసం రాజీ కూడా కాదు, సంప్రదింపులకు కూడా పిలవట్లేదు అనేది ఉన్న సమాచారం. అవును, కరెక్టే, దాంట్లో ఏం సందేహం లేదు. నా అభిప్రాయం కూడా అది. ఎందుకనంటే పేదలకు ఉపయోగపడే వాటి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఈ రకమైనటువంటి పద్ధతి సమంజసం కాదు. ఏమైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఉండాల్సినవి ఏమీ ఉండడం లేదు. అక్కడ జీతాలు కూడా ఇవ్వడం లేదు. వర్కర్స్ కి నెలల తరబడి పెండింగ్ లో పెడుతున్నటువంటి పరిస్థితి. పనిభారం విపరీతంగా పెరిగిపోయింది. వస్తున్న రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అక్కడ మందులు కూడా ఉండవు. కనీసం నేననేది ఏదో ప్రైవేట్ ఆసుపత్రులు కాదు, ఏవన్ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఆరోగ్యశ్రీ నిధులు రావు, వాళ్ళు నిధులు కేటాయించరు. ప్రైవేట్ వాళ్ళకి ఏముంది, వాళ్ళు డబ్బులు ఇస్తే మేము చేస్తాం, లేదంటే మేము ఎత్తేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మొత్తం వైద్య రంగం బలహీన పడిపోయే పరిస్థితి ఉంది. ఇది అల్టిమేట్ గా తీవ్రమైనటువంటి ప్రమాదం. ఆరోగ్యానికే, ఒక సామాజిక ఆరోగ్యానికి నష్టకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని పూర్తిగా పునరుద్ధరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి వాటికి నిధులు కేటాయింపు దగ్గర ఆటంకాలు ప్రదర్శించాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. రైట్, రాజీవ్ గారు. సార్, ఏ ప్రభుత్వం అయినా విద్య, వైద్యం అనేటువంటిది ప్రజలకి ఉచితంగా హక్కుగా అందించాల్సినటువంటి బాధ్యత ఏ ప్రజా ప్రభుత్వానికైనా ఉంటుంది. కానీ ఈ రోజు ప్రజలకు అందాల్సినటువంటి ఆరోగ్యశ్రీని అనారోగ్యం పాలు చేసి ప్రజలు ఎవరైనా ఈ పథకంలోకి, ఇందాక అన్న చెప్పినట్టు అప్రకోటీశ్వర్లు ఎవరో రారండి, పేదవారు, మధ్యతరగతి వారు, వీరే ఆరోగ్యశ్రీ పథకం అమల్లో ఉందంటే వాళ్ళు ముందు ధైర్యంగా ఉంటారు. మనిషి ఎవరైనా ఆరోగ్యంగా ఉండడానికి గల మూల కారణం ఏంటంటే ఆత్మస్థైర్యం, ఒక ధైర్యం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇటువంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చి ఈ ఒసే రావులమ్మ లాంటి ఒక సినిమాలో దాసనారాయణరావు గారు ఒక పాట ఉంటారు సార్. అందులో ఆయన చెప్తాడు, అంటే పెద్దన్నోళ్ళు, డబ్బున్న వాళ్ళకి ఎలా ఉంటది, పేదవాళ్ళకి ఎలా ఉంటది వైద్యం అని భారతదేశంలో ఆయన పాటలో చెప్తాడు. మీ అమ్మకు జలుబు చేస్తే అపోలోలో చేరుతుంటే నా తల్లికి క్యాన్సర్ అయితే ఆకుపసరు మింగుతుండే అని. అంటే పెద్దోళ్ళు, డబ్బున్న వాళ్ళ అమ్మకి జబ్బు చేస్తే అపోలోకి వెళ్ళేవారట, పేదవాడి అమ్మకి క్యాన్సర్ వస్తే ఆకుపసరు మింగుతుండే అని సినిమా పాటల్లో ఉండేది. ఇది వాస్తవం. అటువంటి పరిస్థితుల్ని పేదవాడైనా డబ్బున్నాడైనా ఒకే రీతి అయినటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాలి. డబ్బు లేని కారణంగా ఆరోగ్యం బుగ్గిపాలు అవడానికి వీలు లేదని చెప్పి ఆదుకోవాలనే లక్ష్యంతో గొప్ప
ఓ మానస పుత్రిక రాజశేఖర రెడ్డి గారికి ఆరోగ్యశ్రీ ఆయన తెచ్చాడు. తర్వాత దీన్ని అన్ని రాష్ట్రాల్లోనే ఇంప్లిమెంట్ చేశారు, ఇతర దేశాల్లో ఇంప్లిమెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని నుంచి సుమారు 5 లక్షల లోపు ఉన్న వాళ్ళందరినీ పరిధిలోకి, 5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులందరినీ ఈ పథకం పరిధిలోకి తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. సుమారు 25 లక్షల వరకు వ్యయాన్ని పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. 1000 వ్యాధులు ఉంటే 3075 వ్యాధులు పరిధికి పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం చాలా ఎక్కువ చేశారు. కానీ మన దురదృష్టం ఏంటంటే ఆరోగ్యశ్రీకి పుట్టినిల్లు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ రోజు ఆరోగ్యశ్రీ పథకం ఆగిపోయింది. 3000 కోట్ల రూపాయలు బకాయిలు ఆవుడు పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్కూల్స్ కి వెళ్తే నో వేకెన్సీ బోర్డులు కనబడేవి, కానీ ఇప్పుడు హాస్పిటల్స్ కి వెళ్తే నో ట్రీట్మెంట్ బోర్డులు కనబడుతున్నాయి. ఈ ప్రభుత్వం యొక్క చేతకాని తనానికి నిదర్శనం ఈ రోజు. ఎప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వదలాలి, ప్రజల ప్రాణాలను బలి తీసుకునే విధంగా ప్రభుత్వం వ్యవహరించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైట్, ఇక మరో ఆసక్తికరమైన అంశంలోకి వెళ్దాం. పిఎం సభకు కమర్షియల్ టార్గెట్లు అంటే ఇది ఎప్పుడు వినలేదు. అందుకని ప్రధాని సభకు వ్యాపారులను తరలించాలని కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారట. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి 2000 మంది వ్యాపారులను తరలించాలని హుకుం. వారి ప్రచారం తమ సాగుకు వచ్చిందని మండిపడుతున్న కమర్షియల్ ట్యాక్స్ అధికారులు. దీనికి కారణం ఏంటంటే సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే ప్రచారం మీద ఈ రకంగా టార్గెట్లు పెట్టి తరలిస్తున్నారంట. చివరికి వ్యాపారులను గతంలో ఎవరు పట్టించుకునేవాళ్ళు కదా, వాళ్ళు పనాలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు వ్యాపారులని జిఎస్టీ వల్ల ఎంత సేవ్ అవుతుందో కానీ, అఫ్కోర్స్ రాసింది ఈనాడు మొదట 15,000 సేవ్ అయిపోతే ఇంకేముందని రాశారు. ఆ తర్వాత 25,000 నుంచి 40,000 సేవ్ అయిపోతుందని మళ్ళీ రాశారు. సో వాళ్ళ ఇష్టం, ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఏదైనా రాయడానికి సిద్ధం కాబట్టి మనం ఏం చేయలేం. కానీ బట్ ఈ జనాన్ని తరలించడం ఏంటి, ఈ జిఎస్టీ సభ ఏంది, ఈ వ్యాపారాలు మానుకుని మరీ వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి, ఏమిటి మురళి గారు ఇది కరెక్టేనా? మీ జిల్లాలో కూడా ఈ పరిస్థితి ఉందా? నేను ఇది చూసి చాలా నాకు ఆసక్తి కలిగి వెంటనే ఈ క్లిప్పింగ్ కూడా తీసుకున్నాను అనమాట. పిఎం సభకు కమర్షియల్ టార్గెట్లు అంట. సార్ మీరు అన్నట్టుగా నేను కూడా చూశాను ఉదయాన్నే మీడియాలో ఇట్లా వ్యాపారస్తులందరూ కూడా తరలిస్తున్నారు. నిజంగానే ఈ జిఎస్టి కారణంగా, ఈ మార్పుల కారణంగా ప్రజలకు మేలు జరిగితే ప్రజలు సంతోషపడతారు. అదేమి పెద్ద ప్రచారం చేసి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వ్యాపారస్తులందరూ పిలిపించుకొని అంత పెద్ద ఎత్తున సభని జరిపి మేము బ్రహ్మాండమైనటువంటి విధానం తీసుకొచ్చాం కాబట్టి మీకు ఇంత లాభం జరిగింది అని. అంత లాభం జరిగితే ప్రజలే కోకొల్లలుగా మీ సభకి కాదు లాభం జరగడానికి ముందు ఇన్నేళ్లుగా దాదాపు 7-8 ఏళ్లుగా వసూలు చేసి మొత్తం అంతా అన్యాయంగా వసూలు చేసినట్ల ఈ లెక్కన. అదే దాంట్లో సందేహం ఏముంది సార్, దాంట్లో సందేహం ఏం లేదు. 2017వ సంవత్సరం నుంచి ఇది ప్రవేశపెట్టిన రోజు నుంచి ఈ రోజు దాకా ప్రజల గోళ్లు కొట్టి ఇష్టానుసారంగా వసూలు చేశారు, రాష్ట్రాల హక్కుల మీద దాడి చేశారు. అవన్నీ కూడా ఆస్పెక్ట్ మనం మాట్లాడుకోవచ్చు. నేనేమంటానంటే ఇప్పుడు మీరు ఇడ్లీల మీద జిఎస్టీ తగ్గించాము, లేదా ఇంకేదైనా మీద తగ్గించాము, హోటల్ ఇడ్లీ మీద తగ్గించలేదండి, అదే గొడవైంది. ఇడ్లీ సౌత్ ఇండియన్ ఫుడ్ మీద తగ్గించలేదు, పొరాటా చపాతీల మీద తగ్గించారు. అవునవును, మీరు అన్నది కూడా కరెక్టే. అక్కడ పూర్తిగా రద్దు చేశారు, ఇక్కడ 5% ట్యాక్స్, ఇంతవరకు 12% నుంచి 5% అనేది కూడా కరెక్ట్. నేనేమంటానంటే జిఎస్టి ఫలితాలు ప్రజలకు రావాలంటే పెట్రోల్ ని, డీజిల్ ని జిఎస్టి పరిధిలోకి తెస్తే మీరు నిజంగా ఇప్పుడు చెప్పినవి ఏవి కూడా అవసరం లే. ఒక్క పెట్రోల్, డీజిల్ ని జిఎస్టి పరిధిలోకి తెస్తే వెంటనే 50 రూపాయలు తగ్గిపోతుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మీకు గుర్తుండే ఉంటుంది మురళి గారు, మీకు గుర్తుండే ఉంటుంది చంద్రబాబు గారు, లోకేష్ గారు వీళ్ళు మీ జిల్లాలోంచి కర్ణాటక మీదకి వెళ్తూ ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు ఏపీలో అసలు కొనలేకుండా ఉన్నారు, అక్కడ ఉన్నారు, మేము వచ్చిన వెంటనే మేము పెట్రోల్ డీజిల్ తగ్గించేస్తాం, ధరలు ట్యాక్సులు తగ్గించేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు సంవత్సరంన్నర అయింది, అసలు ఏం కథలకు కూడా లేదు కదా, మాటే రావటం లేదు. నేను ఇప్పుడు ఆ రోజున మాట్లాడారు కదా, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక సూచన చేయొచ్చు. ఎంతో నష్టం రాష్ట్రానికి జరిగిపోతుంది, 2,000 కోట్ల రూపాయలు, 3,000 కోట్లు, మాకు చాలా పెద్ద నష్టం జరుగుతుంది, 1,000 కోట్ల రూపాయల ఇది మేము మోస్తున్నా, నష్టపోతున్నా, రాష్ట్ర ప్రజానీకానికి ఇది ఎంతగానో తోడ్పడేటువంటిది కాబట్టి దీన్ని మేము గట్టిగా సమర్థిస్తున్నామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. శాసన మండలిలో కూడా అది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ సందర్భాల్లో పెట్రోల్ ని జిఎస్టీ పరిధిలోకి తీసుకోనండి తీర్మానం చేసే ధైర్యం లేదా చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఇప్పుడు సోకాల్డ్ చర్చలు చేస్తున్నటువంటి మన పాలక పార్టీ నాయకులకై జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ తెస్తే 2017వ సంవత్సరంలో బ్యారెల్ ధర 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎస్టీ ప్రవేశపెట్టే నాటికి కూడా ఒక్క బ్యారెల్ ధర అంతర్జాతీయ మార్కెట్ లో
$147 ఉన్నటువంటి రోజుల్లోనే 54 రూపాయలకి లీటర్ ఇచ్చేవాళ్ళు 2014లో. ఈ రోజు బ్యారెల్ ధర అంతా అంతర్జాతీయ మార్కెట్లో $64 ఈ రోజు ఉంటే ఇస్తున్నటువంటి ధర అంతా $110 పెట్రోల్ డీజిల్ మీద మీరు వసూలు చేస్తూ ఇప్పుడు జిఎస్టీ పరిధిలోకి తెచ్చేయండి, ఎంత మార్పు వస్తుంది? నిత్యావసర వస్తువులు ధరలని ఒక్కసారి అది మీ డిమాండ్. ఓకే, కానీ వ్యాపారులను తరలించడం ఏంటండి కొత్త ట్రెండ్ ఇది? అంటే జిఎస్టీ వాళ్ళు వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిన తర్వాత ధరలు తగ్గించేస్తారా? నాకు అర్థం కాలేదు ఆ యాంగిల్ ఏంటి. బెనిఫిట్ పొందే ప్రజలను తీసుకెళ్తున్నారంటే ఏదో సరేలే అనుకోవచ్చు. మీరు అన్నది వ్యాపారస్తులు ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ప్రజలు కదా లబ్ధి పొందే. వ్యాపారస్తుడికి ఏముంది? 5% కట్టమంటే 5% కడతాడు, 12% కట్టమంటే 12% కడతాడు, 18, 24 ఏ శాతం కట్టమంటే ఆ శాతం కడతాడు. ఆయన ఏమన్నా ఆయన ఇంట్లో నుంచో కల్లాపైట్లో తీస్తాడా? ప్రజల దగ్గర నుంచే కదా మళ్ళీ వసూలు చేసేది. నిజంగా ప్రజలకు లాభం జరిగితే ప్రజలు తండోపుతండాలుగా ఈ సభలకు పోవాలి తప్ప ఇక్కడ బస్సులు పెట్టి లేదా టార్గెట్లు పెట్టి కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వీళ్ళని వాళ్ళని అందరూ ఈ పనిలోనే ఉండండి. ప్రధానమంత్రి సభ జైహో అని చెప్పి జరపాలని చెప్పి అనుకుంటా ఉన్నాము అని చెప్పి చెప్పుకోవడం, ఇది అక్కడ ఉన్నటువంటి వైఫల్యానికి ఇది ఒక నిదర్శనంగా నేను చూస్తున్నాను. కాదంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఆ ప్రచార కార్యక్రమాల్లో స్థానిక వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వర్గాలు, ప్రజాప్రతినిధులు పాల్గొనాల్సి ఉంది. ఆ వర్గాలకు అవసరమైన జిఎస్టీ తగ్గింపు, స్లాబుల మార్పు తదితర సమాచారాన్ని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఇవ్వాలి. ఈ కార్యక్రమం అనంతరం ఫోటోలను స్థానిక సచివాలయ సిబ్బంది అప్లోడ్ చేయాలి. ఇదంతా ఈ ప్రచార భాగం అనేది ఒకటి కీలకంగా మార్చుకున్నారు. అయితే వ్యాపారస్తులందరినీ ప్రైమ్ మినిస్టర్ సభకు తరలించడమే ఇక్కడ ఆసక్తికరమైన అంశం. దీనిపైన పిసిసి ప్రధాన కార్యదర్శి అంబటి రామకృష్ణ యాదవ్ మాట్లాడటానికి మనతోటి సిద్ధంగా ఉన్నారు. అంబటి రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే. వ్యాపారస్తుల్ని తరలించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అంటే 2017 తర్వాత వీళ్ళు తీసుకొచ్చిన జిఎస్టీని, ఆ రోజు జిఎస్టీ తేవాలి అని 2014 ముందు యూపీఏ ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు దాన్ని పూర్తిగా వ్యతిరేకించిన దేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ గారు. సరే, కాంగ్రెస్ యూపీఏ హయాంలో ఆ రోజు తీసుకురావాలనుకున్న జిఎస్టీ విధానానికి ఆ జిఎస్టీ అనే పేరుతో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన జిఎస్టీ రెండింటికి చాలా వ్యత్యాసం ఉందండి. ఆ రోజు మేము చాలా సరళంగా 2 స్లాబులతో తేవాలనుకున్నాం, వీళ్ళు 5 స్లాబులతో తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు గరిష్టంగా 18% మించి ఉండటానికి లేదనుకుంటే వీళ్ళు 28% గరిష్టంగా పెట్టి జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత రెగ్యులర్ గా పోరాడుతూనే ఉన్నాం. దాని పేరు గబ్బర్ సింగ్ ట్యాక్స్. అంటే ప్రజలను అంత పీడించి వసూలు చేస్తున్నారు అనేది మాట్లాడుతున్న తరుణంలో ఈ జిఎస్టీ ఎప్పుడైతే ఈ రాంగ్ విధానంతో అమలు చేయడం మొదలు పెట్టారో దేశవ్యాప్తంగా లక్షల ఎంఎస్ఎంఈలు, చిరు వ్యాపారాలు మూతపట్టడం జరిగింది. సో మూతబడిన వ్యాపారస్తుల ఓ పక్కన అసంతృప్తి, కొనుగోలుదారుల దగ్గర నడ్డి విరిచి వసూలు చేయటం. సో దీన్నన్నిటినీ ఇవాళ తీసుకొచ్చిన కొత్త జిఎస్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం కోరుకుందో దాన్ని ఈ రోజు 7-8 సంవత్సరాల తర్వాత నిర్మలా సీతారామన్ గారు కావచ్చు, ప్రధానమంత్రి గారు కావచ్చు, ప్రజల యొక్క బాధను అర్థం చేసుకోకుండా ఈ రోజు ఇప్పుడు మేము తీసుకొచ్చి ఘనత అంటే ఆ వాత పెట్టింది ఎవరు? వాళ్ళే. సో వాత పెట్టిన దానికి వాళ్ళ బర్ణాలు రాసి మేము అద్భుతాన్ని సృష్టించాం, వాతను మర్చిపోండి, బర్ణాల యొక్క చల్లదానాన్ని అనుభవించండి అని ప్రజలకు చెప్పేటప్పుడే తప్ప సార్ ఇంకో రకంగా చూసుకున్నా కూడా ఎకానమీ ఈ రాంగ్ జిఎస్టీ అమలు చేయడం వల్ల ఎకానమీ చాలా దెబ్బతింటా ఉంది. దానికి ఇండెక్సెస్ ఏంటంటే హౌస్ హోల్డ్ సేవింగ్స్ కానీ, గోల్డ్ లోన్స్ పెరిగిపోవటం కానీ, ఇటువంటి పారామీటర్స్ ఇండెక్సెస్ తీసుకున్నప్పుడు హౌస్ హోల్డ్ సేవింగ్స్ గణనీయంగా పడిపోయినాయండి. అంటే ఎప్పుడైతే మనం అధికంగా ప్రజల నుంచి వసూలు చేస్తా ఉన్నామో ఆ పోపు డబ్బాలోనో అంతో ఇంతో దాచుకునే మహిళల యొక్క సేవింగ్స్ పూర్తిగా చర్చ జిఎస్టీ మీద కాదు. యాక్చువల్గా చర్చ నాకు ఆసక్తికరమైన అనిపించింది ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ సభకి ఈ ప్రచారాల్లో స్థానిక వ్యాపారవేత్తలు కూడా పాల్గొనాలంట. సూపర్, మీకు సేవ్ అయిపోయిందని. అది స్టేట్ గవర్నమెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్కి టార్గెట్లు పెట్టి 1000 మందిని వ్యాపారులు కూడా తరలించాలని పెట్టిందట. అది ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. జిఎస్టీ సరే మీరు చెప్పారు, దాని మీద సంక్షిప్తంగా మాట్లాడండి. ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు గంటకి 10 సార్లు నరేంద్ర మోడీని పొగుడుతున్న తరుణంలో ఆయన లక్ష్యాన్ని నెరవేర్చాలంటే ఇక్కడ వ్యాపారస్తులతో, ఇప్పుడు వ్యాపారస్తుల విషయంలో తమిళనాడులో కానీ రకరకాల ప్రదేశాల్లో మన రాహుల్ గాంధీ గారితో ఇంటర్వ్యూ జరిగినప్పుడు వ్యాపారస్తులు జిఎస్టీ పైన ఎంత వ్యతిరేకంగా మాట్లాడారు అనేది చూసినప్పుడు ఒక్కొక్క సందర్భంలో నిర్మలా సీతారామన్ ఇంటర్ఫీర్ అయ్యి ఆ వ్యాపారస్తుని మందలించడం కూడా చూసాం.
సో ఈ Right. వ్యాపారస్తులు ఆనందంగా ఉన్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నరేంద్ర మోడీకి చెప్పించి తద్వారా ఆ మెసేజ్ ని రాష్ట్రంలో పంపించాలి. అది నిజమా అబద్ధమా పక్కన పెట్టండి. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ. రాజీవ్ గారు చెప్పండి, వ్యాపారులను తరలిస్తారట ప్రైమ్ మినిస్టర్ సభకి, ఎప్పుడు వినలేదు, అందుకని నాకు కాస్త విడ్డూరం అనిపించి ఈ ప్రచారకారికి జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రజలకైతే వ్యాపారులకి ప్రచారం చేయాల్సిన అవసరం ఏంటి, తగ్గి చూసారా అని చెప్పాలంట. ఇదే కొత్త కొత్త ట్రెండ్స్ క్రియేట్ చేస్తున్నట్టున్నారు. అంటే పిచ్చికి పరాకాష్ఠను సామెత ఉండే చూసారు కదా సార్, అది వీళ్ళు చేస్తున్న కార్యక్రమం చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. ఎక్కడైనా మీరు అన్నట్టు జిఎస్టీ ఇందాక అంబగంటి రామకృష్ణ గారు మాట్లాడినా లేదంటే మురళి గారు మాట్లాడినా మీరు మాట్లాడినా కొన్ని అంశాలు వాస్తవానికి ఏంటంటే ఇంత ముందంతా జిఎస్టీ పడ్డం వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు దాన్ని తగ్గించారు, ఓకే, కొంత ఉపశమనం. అయితే ముందెందుకు పెంచారు అన్నటువంటిది ఒక ప్రశ్న. ఇప్పుడు కేవలం రాజకీయ అవసరాల కోసం ఎక్కడో ఇంకో దగ్గర ఎన్నికలు వస్తున్నాయనో మరో తగ్గించారని ఇంకొక అంశం. ఏదైనప్పటికీ అల్టిమేట్ గా ప్రజలకు అనేది కొంత లబ్ధి అయితే చేకూరుతుంది. అయితే లబ్ధి చేకూరితే మీ వల్ల ఇది లబ్ధి పొందినటువంటి ప్రజలు స్వచ్ఛందంగా ఆ కార్యక్రమానికి రావాలి. పోనీ మీరు ప్రజల్ని సమీకరించారనుకుంటే కూడా అనుకోవచ్చు, కానీ అది మానేసి వ్యాపారాలు మానేసి వాళ్ళని మీకోసం మీ ప్రచార యావ కోసం వ్యాపారస్తులను వాడుకోవటం అంటే ఇది పిచ్చికి పరాకాష్ట. ఇంత ప్రచార యావ అనేటువంటిది ప్రభుత్వం నడిపే వ్యక్తులకు ఉండడం అంత మంచిది కాదని చెప్పి నా అభిప్రాయం. రైట్, కర్నూలులో సభ జరుగుతోంది. ప్రైమ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా ఉంటారు కదా, కానీ అదే కర్నూలు జిల్లాలో అనేక మంది గ్రామాల నుంచి వలస వెళ్ళిపోతున్నారట. ఉల్లి ధర లేక, టమాటా ధర లేక, ఇటువంటివన్నీ. సో ఆ రైతులను కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఏదైనా ఆదుకునే విధంగా ఏమైనా చేస్తే ప్రభుత్వానికి, మోడీ గారికి, చంద్రబాబు గారికి మంచి పేరు వస్తుంది. కానీ ఈ వ్యాపారులందరినీ బలవంతంగా తరలిస్తే ఏమి లాభం వస్తుందో మరి వాళ్ళకే తెలియాలి. శ్రీధర్ గారు లైన్లో ఉన్నారు. శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి. కొమ్మినేని గారు నమస్కారం. నాకు ఉన్న పెద్దవాళ్ళకి ప్రేక్షకులకు నమస్కారం అండి. చంద్రబాబు గారు మాట్లాడితే నేను విజనరీని, నేను అడ్మినిస్ట్రేటర్ని, నేను ఒక 500 సంవత్సరాల తర్వాత ఏముందో ఈ క్షణాన్ని ఆలోచించగలను నేను గొప్పలు చెప్తా ఉంటాడు. ఆ రోజు జిఎస్టీ స్లాబ్ చేసినప్పుడు సామాన్యులకి వడ్డన ఇదంతా కూడా ఆయనకు తెలియదా? ఆ రోజున ఈయనే కదా జిఎస్టీ కౌన్సిల్ లో ఉంది. అప్పుడు ఏం చెప్పారు, జిఎస్టీ పెంచడం వలన మాకు ఆదాయం తగ్గుతుంది, ఆ కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి ఆ రోజున గొడవ చేశారు. మరి గొడవ చేసి తీసుకున్నారు. సో ఆ రోజు మరి జిఎస్టీ ఆదాయం స్టేట్ కోల్పోతుంది అని చెప్పినప్పుడు ఏ విధంగా స్లాబ్స్ పెరిగినాయండి? దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ ఏం చెప్తారు, మళ్ళీ పెరిగిన స్లాబ్స్ తగ్గిస్తున్నావు, పెంచింది నువ్వు, మళ్ళీ తగ్గించావని చెప్పుకునేది నువ్వు. ఇప్పుడు సరే తగ్గిస్తున్నారు, తగ్గించడం వల్ల స్టేట్ కి ఆదాయం కోల్పోతుంది కదా. ఆ కోల్పోయే ఆదాయాన్ని మాకెందుకు కాంపన్సేట్ చేయరని చెప్పి అడగాలి కదా కేంద్రాన్ని. ఆయన రూల్ ప్రకారమే. సో డ్యూయల్ రోల్ అండి. గత 8 సంవత్సరాల్లో ఈ జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన దగ్గర నుంచి డిమానిటైజేషన్ వలన కానివ్వండి, లేకపోతే ఎంఎస్ఎంఈలకి ప్రోత్సాహాలు లేకపోవటం వలన కానివ్వండి, దాదాపు కొన్ని లక్షల ఎంఎస్ఎంఈలు మూతపడిపోయినాయి. కొన్ని లక్షల మంది ఇళ్లలో బిజినెస్, చిన్న బిజినెస్, స్వీట్ ఇలాంటివి చేసుకునే వాళ్ళు చాలా మంది చాలా ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. రైట్, అయితే సరే, అది వ్యాపారులు తరలించడం అనేది ప్రధానమైనటువంటి నా కాన్సెప్టు. సరే, అయినప్పుడు కూడా జిఎస్టీ మీద కూడా మాట్లాడారు, తప్పేం లేదు. కానీ దీని గురించి ఏమన్నా మీరు ఐడియా ఉంటే చెప్పండి. ఈ కనెక్టివిటీ హబ్గా విశాఖపట్నం అంట. ఈ మీడియా నిన్న గూగుల్ ఒప్పందం ఉన్నప్పుడు వీళ్ళని కూడా రానివ్వలేదండి మీడియా. ఎవరెవరిని, TV9, సాక్షి, 10 TV ఇటువంటి వాళ్ళందరినీ కొందరిని రానివ్వలేదండి. మరి ఎందుకు రానివ్వలేదు? అయితే ప్రచారం చేస్తే ఉద్యోగాలు నాస్తి, 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారు, కానీ ఇచ్చేది 200 ఉద్యోగాలని చెప్తున్నారు. పోనీ 500 ఉద్యోగాలని మొన్న వార్త వచ్చింది. అసలు 87,000 కోట్ల పెట్టుబడి ఏంటి, 500 ఉద్యోగాలు ఏంటి? ఇది మామూలుగా జనరల్గా ఏంటంటే ₹1,00,00,000 ఒక ఉద్యోగం అన్నా ఇవ్వాలనేది ఒక రూల్ ఉంటుంది. కానీ ఇక్కడ 87,000 కోట్లు నిజంగా పెట్టుబడి పెడితే 87,000 మంది కన్నా రావాలి కదా ఉద్యోగాలు. మరి అసలు పైగా ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే యూరోప్లో నెదర్లాండ్, ఐర్లాండ్స్, డెన్మార్క్ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో మా కొద్ది డేటా సెంటర్, దీనివల్ల మాకు నష్టం అని చెప్పారట. నిజంగా డేటా సెంటర్ మరి అదాని పెట్టినా ఇంకోటి పెట్టినా, అఫ్కోర్స్ ఇప్పుడు అదాని గూగుల్ కలిసే రేడియన్ అనే కంపెనీ పేరు మీద పెడుతున్నట్టున్నారు. ఓకే, గతంలో జగన్ గారి ప్రభుత్వం కూడా అదాని డేటా సెంటర్ని తీసుకొచ్చినప్పుడు కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు. అయితే ఇప్పుడు మరి ఈ డేటా సెంటర్ ద్వారా మరి 500 ఉద్యోగాలు అంటున్నారు. అప్పుడు అయినా ఇది తప్పే అవుతుంది, ఇప్పుడైనా తప్పే అవుతుంది. నిజంగా ఉద్యోగాలు రాకుండా ఇంకేదన్నా నష్టం జరుగుతూ ఉంటే. అమెరికా వంటి దేశం కూడా అక్కడ గొడవ జరుగుతుందంట, వర్జీనియా పవర్ గ్రిడ్ మీద లోడ్ పెరుగుతుందంట. ఇవన్నీ అయితే విచిత్రం ఏంటంటే ఇది చారిత్రక ఒప్పందం అని ఎల్లో మీడియా బ్రహ్మాండంగా రాసింది. మంచిదే, నిజంగా ఇండస్ట్రీ వస్తే స్వాగతించాల్సిందే. కానీ ఆశ్చర్యంగా 22,000 కోట్లు మిగతా దేశాలు వద్దంటున్న దానికి 22,000 కోట్ల రాయితీ ఇచ్చి
ప్రోత్సాహకాలు ఇచ్చి మనకి ఇక్కడ కరెంటు రేట్ ఎంత ఉందో మురళి గారు వాళ్ళు చెప్పాలి ఏపీలో యూనిట్ కరెంటు. కానీ గూగుల్ వాళ్ళకి మాత్రం ఎంత రాయితీ ఇస్తున్నారంటే ఆశ్చర్యం కలిగించేంత రాయితీ ఇస్తున్నారు. నీటి కోసం కానీ వినియోగించే విద్యుత్కు యూనిట్కి రూపాయి చొప్పున 15 ఏళ్ల పాటు విద్యుత్ రాయితీ ఇస్తారట. సో ఇవన్నీ చూస్తే మరి 500 ఉద్యోగాల కోసం పైగా డేటా సెంటర్కి వాటరు ఇవన్నీ చూస్తే ఆయన అమర్నాథ్ గారు కూడా చాలా డీటెయిల్గా చెప్పాడు. ఓకే, డేటా సెంటర్ వల్ల ఇంత నష్టం ఉంటుందని నేనైతే అప్పట్లో అనుకోలేదు. అయితే అందుకే డేటా సెంటర్ బదులు ఐటీ డెవలప్మెంట్ సెంటర్ పెట్టమన్నామని అడిగామని అమర్నాథ్ గారు చెబుతున్నారు. దీని మీద శ్రీధర్ గారు మీకు ఏమైనా ఐడియా ఉందా? సంక్షిప్తంగా చెప్పండి. కొమ్మినేర్ గారు, మీరు గుర్తు ఉంటే నేను సోమవారం రోజు ఇదే విషయం మీద వర్జీనియాలో ఏ విధంగా వాళ్ళు అక్కడ గొడవలు జరుగుతున్నాయి అనేది దాని మీద మాట్లాడాను. సో యాక్చువల్ గా మనకి ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు 500 ఉద్యోగాలు 22,200 కోట్ల రూపాయలు అంటే ఒక్కొక్క ఉద్యోగం 40 కోట్ల రూపాయలు పడిందండి. ఒక్క ఉద్యోగానికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు. అదే పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఫాక్స్కాన్ 15,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చిన వాళ్ళకి ఎంతో సబ్సిడీ ఇచ్చింది, వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి. సో మనం మాట్లాడేది ఏదైనా కానీ ఒక లాజిక్ ప్రకారం ఉండాలి, జనాలను కన్విన్స్ చేసే విధంగా ఉండాలి. అలాగే మీరు ఇప్పుడు ఇందాక రైజ్ చేసిన టాపిక్ ఏదైతే కర్నూలు సభకు ఉందో, వ్యాపారస్తుల మీద ఒత్తిడి ఎందుకు తీసుకొస్తున్నారంటే అండి, ఇవాళ రోజున కొద్దిగా ఎక్కువ వ్యాపారం చేసుకుంటూ ఏదో గడుపుకుంటా ఉన్నారు, వాళ్ళ మీద వ్యతిరేకత లేదు. సో వాళ్ళు ఎందుకు వదిలిపెట్టాలి ప్రభుత్వం? వాళ్ళ మీద కూడా వ్యతిరేకత తీసుకొస్తే వాళ్ళు కూడా రోడ్డు మీదకి వస్తారు. అట్లా ఏ ప్రభుత్వం అట్లా ఎందుకు ఉంటుంది, కానీ ప్రచారం కోసం వాడుకుంటున్నారేమో కానీ. రైట్, ఆ ఇష్యూ అయిపోయింది కదా, ఇక దీని మీదకి వెళ్దాం, టైం తక్కువ ఉంటుంది. ఈ విశాఖ గూగుల్ సెంటరు, దీని 87,000 కోట్ల పెట్టుబడి. మురళి గారు మీకేమనిపించింది? మనమేమి పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, మంచిదైతే సంతోషమే, అభినందించవచ్చు. కానీ 500 ఉద్యోగాలు అన్న దగ్గర 22,000 కోట్ల రూపాయల మేర మామూలుగా ఈ ప్రభుత్వం ఈ ఏడాదిన్నర కాలంలో ఎంత విద్యుత్ ఛార్జీలు పెంచింది జనం మీద. కానీ గూగుల్ అంత పెద్ద కొన్ని లక్షల కోట్ల కంపెనీకి తగ్గించి ఇవ్వాల్సిన అవసరమే ఉంది. ఇవన్నీ ఏ ప్రభుత్వం చేసినా మనమే సమర్థించాల్సిన అవసరం లేదు ఒకవేళ జరిగి ఉంటే. కానీ ఇప్పుడు ఈ రకంగా ఇదేదో చారిత్రక ఒప్పందం అని మళ్ళీ ఎల్లో మీడియాలో ప్రచారం. నిజంగా చారిత్రక ఒప్పందం అయ్యి ప్రజలకు ఉపయోగపడితే మనం హర్షించాల్సిందే. మీరేమంటారు దీని మీద? సార్ అదే ఇది కొద్ది రోజులుగా చాలా పెద్ద చర్చ జరుగుతోంది. నిజంగానే మీరు అన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మన రాష్ట్రానికి ఉపయోగపడితే దాన్ని మనం అందరూ కూడా స్వాగతించాల్సిందే, హర్షం తెలియజేయాల్సిందే. నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఇంకొక మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ఒప్పందం మీద మాట్లాడినారు. అదే మాదిరి గూగుల్ సిఇఓ కూడా ప్రధానమంత్రి గారితో మాట్లాడినట్టుగా ఒక అద్భుతమైనటువంటి ఇది మేము అందిస్తున్నాం భారతదేశానికి అన్నట్టుగా అక్కడ వాళ్ళు చెప్పారు. ఇక్కడ మంత్రులందరూ కూడా కూర్చొని దాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా చూశాను నేను కూడా. అంటే మీరు అన్నట్టుగా 83,000 కోట్లే కాదు, ఇది 136,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో చాలా పెద్ద 12 దేశాలకి ఉపయోగపడే ఒక బలీయమైనటువంటి సంస్థ. అమెరికాలో గూగుల్ డేటా సెంటర్ తర్వాత ఇప్పుడు మన విశాఖలోనే ఇంత బలమైనటువంటి వ్యవస్థని నిర్మాణం చేస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున దీని మీద ప్రకటనలు చేస్తున్నారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది వాస్తవం అయ్యి మీరు అన్నట్టుగా ఇంత మునుపు అన్నారే, దీని వల్ల ఏం ప్రయోజనం, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, లేదా ఈ సంపద సృష్టికి ఏమన్నా తోడ్పడుతుందా, లేదా ఇతరత్రా ఏమన్నా ప్రయోజనాలు ఉన్నాయా అన్న విషయాల మీద చర్చ లేదు. మీరు గమనించారో? మీరు ఎక్కడ ఉపన్యాసాల్లో కానీ ఎల్లో మీడియాలో కానీ ఇన్ని ఉద్యోగాలు వస్తాయని ఎక్కడ రాయట్లేదండి. చాలా జాగ్రత్తగా అది తప్ప పెట్టుబడుల గురించే రాస్తున్నారు తప్ప మిగతా మీడియాల్లో అట్లా వస్తూ ఉంది. 500 ఉద్యోగాల కంటే ఇదేంది 500 ఉద్యోగాలకి 22,000 కోట్ల రాయితీ ఏంటని వస్తూ ఉంది. అదే నేను అనడం కూడా ఏంటంటే నిజంగానే ఇది ప్రయోజనం అనుకోండి, మనం అందరూ కూడా స్వాగతిద్దాం, అభినందించాల్సింది కూడా అభినందిద్దాము అంతే. కానీ దీని మీద సమాధానం స్పష్టంగా చెప్పాలనేది నేను కోరుతున్నది. రెండవది, చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరం 98లో 94లో ఆయన ముఖ్యమంత్రి అయిన రోజుల తర్వాత, లేదంటే 2000 సంవత్సరంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వచ్చినటువంటి పెను విప్లవము, అదేదో హైదరాబాద్ నగరానికి ఒక బ్రహ్మాండంగా వచ్చిందని చెప్పి అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు. ఆయన ప్లెయిన్ స్పీకింగ్ పుస్తకంలో కూడా దీన్ని చాలా పెద్ద విజయంగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. అదేదో ఒక్క హైదరాబాద్కే కాదు, బెంగళూరుకి వచ్చింది, హైదరాబాద్కి వచ్చింది, అదే మాదిరి పూణేకి వచ్చింది, ముంబైకి వచ్చింది. దేశంలో చాలా ప్రాంతాలు, ఈవెన్ జైపూర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఒక బలీయమైనటువంటి వ్యవస్థలుగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నిర్మాణం అయింది. ఇది
కనిపిస్తున్నటువంటి వాస్తవం. కానీ ఈ రోజు కండిషన్ అది కాదనే విషయాన్ని విస్మరింపజేస్తున్నారా, కావాలనే దాచిపెడుతున్నారా అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా డిస్కస్ చేయాలి. ఐటీ ఇండస్ట్రీ చాలా పెద్ద సంక్షోభంలో ఉంది. ముఖ్యంగా ట్రంప్ ఈ సుంకాలు వీటి పేరుతో చేస్తున్నటువంటి యాగి మొత్తం ప్రపంచమే ఏమైపోతుందో అన్నటువంటి సంక్షోభంలో ఉన్న పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి మన భారతీయులు ఎట్లా అల్లాడిపోతున్నారు, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అనేది అనేక సందర్భాల్లో చర్చగా ఉంది. ఇప్పుడు నేను సూటిగా కూడా ఈ ప్రభుత్వాన్ని అడిగేది, ఏ డేటా సెంటర్ వల్ల ప్రయోజనం అయితే మేమందరూ కూడా ఇన్వైట్ చేస్తాం, సంతోషమే. కానీ ప్రతిరోజు మీరు చెబుతున్నటువంటి మాటలకి, ఆచరణకి లేదా జరుగుతున్నటువంటి వ్యవహారాలకి సంబంధమే లేని ఒక వ్యవహారాన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఉదాహరణకి టీసీఎస్ కంపెనీకి విశాఖలోనే భూములు కేటాయించారు, కాగ్నిజెంట్ కంపెనీకి కూడా భూములు కేటాయించారు. ముంబైలో టీసీఎస్ కంపెనీ 12,000 మందిని ఈ కాలంలో ఉద్యోగాలు లేటెస్ట్ గా 12,000 మందిని ఉద్యోగాల్లో తీసేసింది. అదే మాదిరి కాగ్నిజెంట్ కంపెనీ 10,500 మందిని భారతదేశంలో ఉద్యోగాల్లో తీసేసింది. చాలా సంస్థలు ఈ కాలంలో ఐటీ సెక్టార్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు తీసేయడమో, వేతనాలు కోత చేయడమో, లేదంటే తమ దీన్ని తగ్గించుకోవడము, సామర్థ్యాన్ని తగ్గించుకోవడం అనేటువంటిది ఒక ఫినామినాగా కనపడతా ఉన్న నేపథ్యంలో మీరు విచ్చలవిడిగా పంపిణీ, నేను అదే ఇంత మునుపు కూడా ప్రస్తావన చేసింది అదే. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు రేపు కర్నూలులో మనం ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ పాల్గొని చాలా పెద్ద సభలో పాల్గొనబోతున్నారు. అక్కడ 35,000 ఎకరాల భూముల్ని కేటాయించారు. ఈ రోజు 67,000 ఎకరాల భూముల్ని విశాఖలో ఈ పరిశ్రమల పేరుతో 16 నెలల్లో, చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది, 64,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని పరిశ్రమాధిపతులకు ఇస్తున్నారు. మీరు ప్రతి జిల్లాలో ఏ జిల్లానా తీసుకోండి, ఎక్కడ 1000 ఎకరాల భూముల్ని ఈ రోజు అప్పనంగా కట్టిపెట్టేస్తుంటే పరిస్థితి వస్తా ఉంది. స్వయంగా లోకేష్ గారే ప్రకటన చేశారు, అవును మేము 99 పైసలకే ఎకరా భూమి లీజుకి ఇస్తాము, ఏం తప్పేముందని చెప్పి దబాయింపులు. మరి ఇదేమి దబాయింపులో నాకు అర్థం కావడం లేదు. మనకేమిటయ్యా ప్రయోజనం అని అంటే 12,000 ఉద్యోగాలు ఇస్తున్నారు ఇక్కడ టీసీఎస్ కంపెనీ వాళ్ళు, అదే మాదిరి వాళ్ళు ఒక కొన్ని వేల ఉద్యోగాలు ఇస్తున్నారు కాగ్నిజెంట్ వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు. కానీ బయట పరిస్థితి అది లేదే. అక్కడ లేని పరిస్థితి ఉంటే ఇక్కడ కొత్తగా వచ్చేటువంటి ప్రత్యేక పరిస్థితులు ఏమిటనేది అధ్యయనం ఉందా? నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు, దీంట్లో ఎక్స్పర్ట్స్ గా ఉన్నటువంటి వాళ్ళు ఇది చెప్తున్నారా? చెప్పడం లేదు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి భిన్నంగా ఉంది. ఆ భిన్నమైనటువంటి పరిస్థితిలో ఒక గ్రాఫిక్స్ అంతా ఇది జరిగిపోతా ఉంది, అది జరిగిపోతాను హంగామా. ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా రేపు క్వాంటమ్కే కేంద్రంగా ఇది మారిపోతోంది అని చెప్పి చాలా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు ఇటీవల అంతా కూడా ప్రతిదానికి గేమ్ చేంజరే. ఇప్పుడు ఏ అనేది ఓ పెద్ద గేమ్ చేంజర్. అసలు మొత్తం ప్రపంచాన్నే మార్పు చేస్తున్నది విశాఖ కేంద్రంగా జరుగుతుందని చెప్పి, అమరావతిలో కంప్యూటింగ్ అంతా క్వాంటమ్ కంప్యూటర్ తయారీ కేంద్రం వచ్చేస్తే అదొక గేమ్ చేంజర్. అన్ని గేమ్ చేంజర్లే, రోజుకొక గేమ్ చేంజర్. ఏం అర్థం ఏమన్నా ఉండాల్సినటువంటి అవసరం లేదా? ఇది ప్రజలకి ఏ రకంగా? ఇప్పుడు నేను సూటిగా ఒకటి అడుగుతున్నాను సార్, ఇన్ని వేల లక్షల ఎకరాలని పంజారం చేశారు కదా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? నేను చాలా సందర్భాల్లో మా మీటింగ్లు అడుగుతుంటాను. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అనేక మందిని, ఇక్కడంతా కూడా చాలా పెద్ద ఎత్తున పరిశ్రమలు తిరుపతి జిల్లాలో విస్తారంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా వేల కొద్ది ఎకరాలని పనిచేశారు. ఏమయ్యా ఈ 16 నెలల్లో ఎక్కడైనా మీ గ్రామంలో ఉద్యోగం వచ్చిందని నేను ఎవరిని అడిగితే ఒక్కటంటే ఒక్కటి వచ్చింది అని చెప్పి ఎవరు ఈ రోజు దాకా నాకేమి చెప్పినటువంటి పరిస్థితులే. కాబట్టి వాస్తవమేమో ఇట్లుంది, మీరేమో రోజు అసలు ఉద్యోగాలు 4,70,000 ఉద్యోగాలు వచ్చేసినని చెప్పేశారు కదా ఒక రోజున, వచ్చేసాయని చెప్పి రోజు చెప్తాను. ఇది ఏమి న్యాయమో నాకు అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా మొత్తం మాయ చేసి తన చేతిలో బలమైనటువంటి ఒక మీడియా వ్యవస్థ ఉంది, ప్రచార అస్త్రాలు ఉన్నాయి, తను అధికారంలో ఉండామని చెప్పేసి ఇప్పుడు ఎవడన్నా ఏమన్నా మాట్లాడితే కూడా దబాయించి మరి అవును మా ఇష్టానుసారం చేస్తాం, ప్రజల కోసం అనే పేరు పెట్టి ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా పంపిణీ చేసే కార్యక్రమాలు చేయడం అనేది సమర్థనీయం కాదు. ఇది నేననేది విశాఖ గూగుల్ డేటా సెంటర్ వల్ల ఈ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉంటుందో ఈ వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం. ప్రయోజనంతో పాటు ఇబ్బందులు కాదు, ప్రయోజనంతో పాటు ఇబ్బందులు. పేదవాడి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు భారం పెంచడం, గూగుల్ వంటి వేల కోట్ల లక్షల కోట్ల కంపెనీలకేమో తగ్గించాల్సిన అవసరం రావటం,
ఇతర దేశాలు నిజంగా వద్దంటున్నాయా లేదా, వాటి మీద ఒక క్లారిటీ ఇచ్చి ఒక పత్రంలాగా ఇచ్చి ఏం నష్టం లేదు, దీనివల్ల పర్యావరణానికి నష్టం లేదు, ఇంకోటి లేదని చెప్పగలిగితే మనమంతా కూడా స్వాగతించవచ్చు. కానీ నాకు తెలిసైతే నేను చాలా కాలంగా చూస్తున్నాను కదా, దానికి ఒక రూల్ ఉంటుంది. గతంలో 1,10,00,000 ఉంటే ఒక ఉద్యోగం అని ఇంట్లో ఉండేది. ఇప్పుడు ఈ రోజుల్లో ₹1,00,00,000 ఒక ఉద్యోగం అన్న రావాలి. సో 87,000 కోట్లు పెట్టుబడి అంటే 87,000 పోని ఈ రాష్ట్ర ప్రభుత్వం 22,000 కోట్లు ఇస్తుంది కదా, ఆ 22,000 కోట్ల కన్నా 20,000 మందికి ఉద్యోగాలు వస్తే సంతోషిద్దాం కదా. మరి అదేమి ఎందుకు ఆ మాట చెప్పట్లేదు అనేది అర్థం కావట్లేదు. రైట్, సింహాచలం గారు ఒక లైన్లో ఉన్నారు. సింహాచలం గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట. సార్ నమస్తే సార్, నా పేరు జరి సింహాచలం అండి, రంపచోడవరం కాన్స్టిట్యూన్సీ మోటుగూడెం సార్. ఓకే, ప్లీజ్. విద్యుత్ సమస్య మీద మాట్లాడాలనుకుంటున్నాను సార్. మరి అది వాయిదా పడినట్టుంది కదా మీ స్ట్రైక్? అది అదే సార్, గత నెల రోజుల నుంచి మేము యాజిటేషన్ చేస్తూ మేనేజ్మెంట్ నోటీసులు ఇచ్చినప్పుడు కూడా స్పందించకుండా రాత్రి మా జేఏసీ నాయకులతో 11 గంటల వరకు నెగోషియేషన్ చేసి ఏదో జిఎస్టీ ఉందని చెప్పి పోస్ట్ పోన్ చేశారు సార్. మా సమస్య ఇప్పుడు కాదు సార్, నేను 22 సంవత్సరాలు సార్. 22 సంవత్సరాలు చేస్తే నాకు వచ్చే జీతం 27,000 సార్. ఇదే సీనియారిటీ పర్మనెంట్ చేయకుంటే 6 అంకెల్లో జీతం తీసుకునేవారు సార్ వాళ్ళు. అంటే ఎంత శ్రమ దోపిడీ చేస్తున్నారు చూడండి సార్. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో రెగ్యులరైజ్ చేశారు, తమిళనాడులో చేశారు, ఢిల్లీలో చేశారు. అంటే ఈ సమస్య అనేది పట్టించుకుంటే ఈ నాయకులు వేరంగా పరిష్కారం అయితే సార్, కానీ సాకులు చూపుతూ ఈ సిస్టమ్ కూడా అవుట్ సోర్సింగ్ సిస్టమ్ కూడా చంద్రబాబు నాయుడు గారు సెటప్ చేశారండి. మొన్న యువగలంలో కూడా నారా లోకేష్ గారికి సమస్య వివరించుకుంటే ఆయన రెగ్యులరైజ్ చేస్తానన్నారు. ఆయన కూడా మాకు రెగ్యులరైజ్ ఫోన్ పక్కన పెట్టాలి, సమస్య నుంచి నేరుగా జీతాలు ఇస్తే చాలు సార్ మాకు. మా సమస్య కొద్దిగా మేధావులైన మీరు ఆ చర్చ వేదికలో ఉన్నటువంటి మేధావులు కూడా కొద్దిగా స్పందించాలని. ఓకే, మళ్ళీ మీ ఇష్యూ వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు చర్చ వేరే వాటి మీద ఉంది కాబట్టి దీని మీద కూడా రాజీవ్ గారు చెప్పండి, గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలోకి రావటం బాగానే ఉందా లేదా, ఇతర దేశాలు ఎందుకు వద్దంటున్నాయి, నిజంగా వద్దంటున్నాయా లేదా, హర్షించాల్సిన విషయమేనా, లేదా ఇంకా ప్రభుత్వం దీని మీద మంచి విలువైనటువంటి పత్రం ఇస్తే ప్రజలందరికీ అర్థమవుతుందా? సార్ కేఎస్ఆర్ గారు, దీని మీద కూలంకషంగా నాకు సమయం ఇవ్వండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. నేను బేసిక్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశాను. ఆటోమేషన్ టెస్టింగ్ లో కూడా ఒక 4 రోజుల పాటు నేను వర్క్ కూడా చేశాను. వెరీ గుడ్. దీని మీద చిన్నపాటి అంటే నాకు పూర్తి ఐడియా లేదు, బట్ నా మిత్రులతో చాలా మందితో మాట్లాడాను. అయితే దీన్ని స్టెప్ బై స్టెప్ చూస్తే అసలు నిన్న వచ్చిన గూగుల్ డేటా సెంటర్ ఏదైతే చెప్తా ఉన్నారో ప్రచారాలు చాలా ప్రపంచ స్థాయి తారాస్థాయిలో చేస్తా ఉన్నారు. మీకు కొన్ని చూపిస్తాను సార్. ఇది కనబడట్లేదు సార్, నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ట్వీట్ ఇది. ఇందులో ఈ సర్కిల్లో ఉన్నారు చూసారు ఇద్దరిని, వాళ్ళిద్దరిని కాస్త గమనించండి సార్. నారా చంద్రబాబు నాయుడు గారు గూగుల్ కంపెనీ డేటా సెంటర్ వైజాగ్ వస్తుందని పెట్టిన ట్వీట్ ఇది. నెక్స్ట్ నారా లోకేష్ గారు పెట్టిన ట్వీట్ సార్ ఇది. ఇందులో కూడా సర్కిల్ బ్లూ గీత ఉన్నది చూసారా, ఆ కోట్ వేసుకున్న ఆయన్ని గమనించండి సార్. తర్వాత ఆదాని డేటా సెంటర్ పెట్టారు సార్. ఆదాని, హలో, అవునవును వినపడుతుంది కానీ సార్ ఆదాని గారు పెట్టినటువంటిది ఇది, ఆదాని గారి ట్వీట్. అందులో కూడా 2 వ్యక్తులు ఉన్నారు. అసలు ఇది గూగుల్ డేటా సెంటరా లేక ఆదాని డేటా సెంటరా, ఇది ఫస్ట్ ప్రపంచానికి చెప్పాలి. ఇద్దరు కలిసి చేస్తున్నారంట కదా. ఎస్, ఇది ఇందులో క్లియర్ గా ముగ్గురు పెట్టినటువంటిది. ఆదాని గారికి ఏం సంబంధం అండి, మామూలుగా ప్రభుత్వం కదా గూగుల్ డేటా సెంటర్ కదా పెట్టింది, మరి కేంద్ర మంత్రులు చంద్రబాబు నాయుడు లోకేష్ అంతా పెట్టారు. ఆదాని డేటా సెంటర్ గారు గౌతమ్ ఆదాని గారు నిన్న అఫీషియల్ గా ట్వీట్ పెట్టాడు. ఆయన ఏమని, ఆ మాన్యుమెంటల్ డే ఫర్ ఇండియా, ఆదాని ఈస్ ప్రౌడ్ టు పార్ట్నర్ విత్ గూగుల్ టు బిల్డ్ ఇండియాస్ లార్జెస్ట్ AI డేటా సెంటర్ క్యాంపస్ ఇన్ విశాఖపట్నం. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పునాదులు పడి స్థలం కేటాయించి ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి ఒప్పందం. అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క డేటా సెంటర్ వల్ల రాష్ట్రం నుంచి రాయితీలు భారీ స్థాయిలో ఉంటున్నాయి తప్ప రిటర్న్ ఆ స్థాయిలో ఉద్యోగాలు ఉండట్లేదు, దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు అంత మెరుగ్గా ఉండట్లేదు, కాబట్టి మీరు డేటా సెంటర్ మాత్రమే కాదు డెవలప్మెంట్ సెంటర్, అలాగే ఐటీ పార్క్, ఇచ్చినటువంటి స్థలాల్లో ఐటీ టవర్స్, ఒక ఎకో సిస్టమ్, ఇవన్నీ బిల్డ్ చేసి 25,000 ఉద్యోగాలు మీ నుండి రాష్ట్ర యువతకి వచ్చే విధంగా ఉండాలి అని చెప్పి ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి పరిస్థితులు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేర్పరితనానికి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానానికి అసలైనటువంటి విజనరీ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే గూగుల్ డేటా సెంటర్ సంబంధించి ఆ రోజు ఏదైతే ఆదాని డేటా సెంటర్ అని చెప్పి చేసామో దానికి ఇది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి ప్రచార యావ తప్ప ఏమీ లేకుండా ఈ రోజు వచ్చేది కేవలం డేటా సెంటర్ మాత్రమే. నో డెవలప్మెంట్ సెంటర్, నో ఐటీ టవర్స్,
నో ఎకో సిస్టమ్, నథింగ్. వీళ్ళు ఏమంటారు, ఎప్పుడుకో 10 ఏళ్ళకో 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో దానంతరం చెందాలి తప్పితే వీళ్ళు తీసుకున్నటువంటి చర్యలు ఇందులో శూన్యం. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఇది కాదు. రెండవది, మేము ఇన్ఫోసిస్ సంస్థను తెచ్చాం. ఇన్ఫోసిస్ సంస్థను కూడా మేము ఏం చెప్పాం, మీరు ఖచ్చితంగా డెవలప్మెంట్ సెంటర్నే పెట్టాలి, 25,000 మందికి మీ ద్వారా ఇక్కడ ఉద్యోగాల కల్పన కావాలి, ఉంటేనే మేము ఇస్తామన్నటువంటి ఒప్పందాన్ని చేసుకున్నాం. చేసుకుంటే వాళ్ళు ఏమన్నారు, ఎస్ మేము చేస్తాము, దానికి అంగీకరించి తొలుత వాళ్ళు 2,000 మందితో ఈ రోజుకి ఇన్ఫోసిస్ క్యాంపస్ అక్కడ రన్ అవుతా ఉంది. అయితే ఈ యొక్క సాఫ్ట్వేర్లకు డేటా సెంటర్ కి సంబంధించి మీరు ఇందాక నుంచి అంటున్నారు రాయితీలు పెట్టుబడులకు సంబంధించి 87,000 కోట్ల పెట్టుబడులు, 22,000 కోట్ల రూపాయల రాయితీలు. అసలు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వండి, లేదు అంటే మనకి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలు చెల్లించండి, లేదంటే ఉద్యోగస్తుల టైంకి జీతాలు వేయండి, లేకపోతే రోడ్లు వేయండి, ఇవన్నీ అడుగుతుంటే డబ్బులు లేవని గగ్గోలు పెట్టేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయల రాయితీలకు ఎలా ఒప్పుకుంది? 22,000 కోట్ల రూపాయల రాయితీలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంటే రిటర్న్ లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది? ఈ రిటర్న్ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి యువతకి ఎంత మేర ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన దొరుకుతుందో చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మేము పెట్టుబడులు రావడానికో కంపెనీలు రావడానికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. ఏ ఒక్క కంపెనీ వచ్చినా దాన్ని స్వాగతిస్తాం. కానీ వాస్తవాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది. ఆదాని డేటా సెంటర్ వస్తుంటే పేరు మార్చి గూగుల్ డేటా సెంటర్ అని చెప్పుకోవాల్సినటువంటి సిగ్గుమాలిన పని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తున్నారు? ఈ ప్రచారాలు ఎందుకు కల్పిస్తున్నారు? అయితే మాకింత ప్రచార యావం లేదు కాబట్టి మేము ఊరూరా కేకులు కట్ చేయలేదు, లేదా పట్టణాల్లోకి వచ్చి టపాసులు పేల్చలేదు, ప్రత్యేక ప్రెస్ మీట్లు మేము పెట్టుకోలే. మేము చేసిందే చెప్పాం, చెప్పిందే చేసాం. అయితే ఇక్కడ మీరు గమనించండి, గూగుల్ డేటా సెంటర్ ఒక రోజుకు వాడే విద్యుత్ ఎంతో తెలుసా సార్? ఎంటైర్ విశాఖపట్నం ఒక రోజు ఎంత విద్యుత్ వాడుతుందో అంత విద్యుత్ ని ఈ గూగుల్ డేటా సెంటర్, ఎందుకంటే దీని కెపాసిటీని కూడా భయంకరంగా పెంచారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్థలం కన్నా ఇప్పుడు స్థలం పెంచారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కెపాసిటీ కన్నా ఇప్పుడు కెపాసిటీని పెంచారు. దానివల్ల ఏంటంటే రోజుకి గంటకి 10 లక్షల రూపాయలు, అంటే ఒక రోజుకి 24 గంటలు దగ్గర ఏడాదికి 1,000 కోట్ల రాయితీ దీని మీద ఇస్తున్నారు. ఈ లెక్కను చూసుకుంటే 22,000 కోట్ల రాయితీ. దీంతో పాటు నీరు సార్, నీరు లేక ఎంతమంది అలంటిస్తున్నామండి? మా విశాఖపట్నం, మా ఉత్తరాంధ్ర ప్రాంతం నీరు లేక కటకటలాడుతుంటే ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి దాని నుండి విశాఖకి నీరు తీసుకొచ్చే విధంగా రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో గొప్పగా అపర భగీరథులు చేశారు. దానివల్ల విశాఖపట్నానికి 23.44 టీఎంసీల నీరు వస్తుంది విశాఖ ప్రజలు, నగర ప్రజల అవసరార్థం. కానీ అందులో నుంచి 5 టీఎంసీల నీరు ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. నాకు అర్థం కాంది, 5 టీఎంసీల నీరు మీరు ఇచ్చారు, ఓకే, ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు, ఓకే, మన 5 టీఎంసీల నీరుని మీరు ఎలా భర్తీ చేస్తారు? దానికి మీరు చేసినటువంటి స్టడీ ఏమిటి? లేదా అసలు పోలవరం ఎప్పుడు పూర్తవుద్ది? పోలవరం నుండి విశాఖపట్నం నీళ్ళు ఎప్పుడు వస్తే ఆ వచ్చిన నీళ్ళు మీరు 5 టీఎంసీలు ఎప్పుడు ఇస్తారు? ఈలోపు విశాఖపట్నం ప్రజలతో నీళ్ళు మీరు ఎక్కడ పట్టుకుపోతారు? ఈ పవర్ సంగతి ఏంటి? ఇవన్నీ కూడా లేకుండా పచ్చి అబద్ధాలు ప్రచారాలతో మీ ప్రచార యావకు వాడుతున్నారు తప్పితే దీనివల్ల ఏమొస్తుంది అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా ఈ యొక్క ప్రభుత్వం చెప్పట్లేదు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇస్తున్నారు ఓకే, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి? మొన్న 10వ తారీఖున SIPB సమావేశం జరిగితే 11వ తారీఖున ఈనాడు పాంప్లెట్, ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారిక పత్రికా పాంప్లెట్ అయినటువంటి ఈనాడు పేపర్ లోనే 200 ఉద్యోగాలు వస్తున్నాయని రాశారే, సిగ్గు కాదా ఇది అని అడుగుతున్నా. 87,000 కోట్ల పెట్టుబడితో 200 ఉద్యోగాలు అంటే తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారు మీరు? అంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి యువతకి ఇస్తున్నటువంటి పరిస్థితి ఏమిటి? రెండో అంశం, ఇప్పుడు మీరు ఎక్కడైతే ఇతర దేశాల్లో వద్దని చెప్తా ఉన్నారో అది వాస్తవం కూడా కొన్ని చోట్ల. అయితే ఉదాహరణకి ఫేస్బుక్ ప్రతి సంస్థ ఓ డేటా సెంటర్ మెయింటైన్ చేస్తారు సార్. డేటా సెంటర్ ఇస్ నథింగ్ బట్ స్టోరేజ్ యూనిట్. జనరల్ గా మన తాలూకా డేటా అంతా స్టోర్ చేయడం, మనం ఏదన్నా సర్చ్ ఇంజిన్ లోనో ఏదన్నా దాంట్లో టైం తక్కువ ఉంది, ఇంకా మిగతా మరో అంశంలో కూడా వెళ్ళాలి, కంప్లీట్ చేయండి. అదే సార్, ఇప్పుడు ఇది గొప్ప ఏమంటారు భ్రమ పదార్థం కాదు సార్. డేటాను అందులో పెట్టుకుంటారు, మనం ఏదైనా డేటా అయినప్పుడు దాన్ని రిట్రీవ్ చేసి ఆ డేటాని ఇస్తూ ఉంటారు. దీనివల్ల పెద్ద ఉద్యోగాల కన్నా డెవలప్మెంట్ సెంటర్స్ ని తీసుకొస్తేనే ఉద్యోగాలు ఎక్కువ కల్పన జరుగుతుంది. దీని మీద ప్రభుత్వం ముందుది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిందా, ఏం తెచ్చుకున్న దాన్ని చెప్పాలి. అది ఆదాని సెంటరా గూగుల్ డేటా సెంటర్ అనేది కూడా ప్రభుత్వం చెప్పాలి. అబద్ధాలు మోసాలు చెప్పి ప్రచారాలు చేసుకుంటే కాదు, పనిలో
జగన్మోహన్ రెడ్డి గారు మార్గదర్శకంగా ఎలా ఉన్నారో అలా మీరు ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా ప్రభుత్వం. రైట్. ఏదేమైనా 22,000 కోట్ల రూపాయల మేర ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పుడు కేవలం 500 మంది లోపే ఉద్యోగాలు ఇస్తే అది ఖచ్చితంగా ఈ సమతుల్యత అనేది బ్యాలెన్స్ కనపడటం లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద వివరణ ఇచ్చి లేదు 20,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తే నేను కూడా మా బోటి వాళ్ళని కూడా హర్షం వ్యక్తం చేస్తాం, శభాష్ అంటాం. కానీ అందుకు భిన్నంగా అసలు ఎక్కడ ఈనాడు వీళ్ళు కానీ నిన్న మీటింగ్లో కానీ నేను మా వాళ్ళని చదవమన్నాను, అయితే ఎక్కడ అసలు ఇన్ని వేల ఉద్యోగాలు వస్తాయని కూడా చెప్పట్లేదు. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి, 500 లోపే వస్తాయని ఈనాడే రాసిందంట కదా 200 ఉద్యోగాలని. సో ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి నిజంగా మేలు చేస్తున్నట్లా కాదా అనేది జనమే ఆలోచించుకో. ఈ మద్యం వ్యవహారంలో చంద్రబాబు గారు మొదటేమో అసలు మా వల్లే దాడి జరిగింది డ్యామ్ డూమ్ అన్నారు. ఇప్పుడేమో జోగి రమేష్ గారు సమాచారం ఇప్పించి ఎక్సైజ్ అధికారులతో దాడి చేయించారు ఎవరో ద్వారానని చెప్తున్నారు. చెప్పేది అట్లాగే ఎంపీలతోటి ఆయన కోప్పడుతున్నారంట, మీరు చెప్పొద్దా జగనే ఇదంతా చేయించారని చెప్పి వాళ్ళు వాయించేస్తారు. అంతేగాని అసలు కల్తీ మద్యాన్ని లేకుండా చేయాలి, ఎట్లా చేయాలని అదే వదిలేసి ఎంతసేపు జగన్ గారి మీదో లేకపోతే వైసీపీ వాళ్ళ మీద బురదయ్యాలనే తాపత్రయం ఏంటి? ఏది వాస్తవం ఏది నిజమో చెప్పాల్సిన పెద్ద ఆయన ఈ రకంగా చేస్తే ఆయనకి అప్రతిష్ట లేకపోతే నిజంగా ప్రతిష్ట ఏంటివి? మురళి గారు చెప్పండి సంక్షిప్తంగా దయచేసి, 5 నిమిషాల లోపే ఉంది టైము. ఈ ఒక విషయాన్ని నేను సూటిగా చెప్పదలుచుకున్నది ఏమంటే, అధికారంలో ఉండేది వైసీపీనా లేదంటే తెలుగుదేశం అన్న అనుమానం నాకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది వీళ్ళు చేసే ప్రకటన చూస్తే. నేను చెప్పిన పాయింట్ క్యాచ్ చేశారు. అవును. అంటే రోజు అడ్డగోలు వాదనలు తప్ప, అడ్డగోలు వ్యవహారం తప్ప, ఆయన జయచంద్రారెడ్డి గారు ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ స్టైల్లో ఎంపికలు చేస్తారో మనకందరూ కూడా తెలుసు కదా. ప్రజలందరికీ మెసేజ్ల రూపంలో పెట్టడము, వాయిస్ మెసేజ్లు, మళ్ళీ వాళ్ళు సమర్థులా కాదా అని చెప్పి వివరాలు తీసుకోవడము అంతా. అదే మాదిరి ఆయన అఫిడవిట్ లోనే నాకు ఫ్యాక్టరీలు ఉన్నాయి దక్షిణాఫ్రికాలో లిక్కర్ ఫ్యాక్టరీలు అని చెప్పి ఎన్నికల అఫిడవిట్ లోనే ఇచ్చినటువంటి పెద్ద మనిషికి ఇచ్చేశారు టికెట్. ఆయన ఓడిపోయినాడు. సరే, కారణాలు ఏందనేది అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మాటలు, అతనేదో వైసీపీ మనిషి, సరే వైసీపీ మనిషి కూడా అని అనుకుందాం, నువ్వెందుకు టికెట్ ఇచ్చావు అది కూడా పక్కన పెడదాం. ఈ రోజు అధికారులందరూ వైసీపీకి సహకరిస్తున్నారు లేదా ప్రభుత్వానికి చెడపేరు రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, వీళ్ళంతా కూడా కుమ్మక్క అయిపోయి ఉన్నారు, చర్యలు తీసుకోవడం లేదని చెప్పి స్వయంగా ఈ పెద్ద మనుషులే మాట్లాడటం కూడా సమంజసమైనటువంటిది కాదు అని చెప్పి నేను భావిస్తున్నాను. విజయవాడ సిటీలో ఉన్నటువంటి శ్రీనివాస వైన్స్ అనే దాంట్లో ఈ రోజుకి నిన్న మొన్నటి దాకా కూడా ఈ కల్తీ మద్యం రకరకాల పేర్లతో అమ్మేస్తా ఉన్నారు అనే విషయాన్ని తెలిసి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. మా పార్టీ కార్యకర్తలు 5 మహిళలు అందరూ పోయి పెద్ద ఎత్తున దాని మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి బాటిళ్ళన్ని బయటికి తీసుకొచ్చి బద్దలు కొట్టి దాని మీద పెద్ద గొడవ చేస్తే అప్పుడు ఇచ్చి మూసేస్తారు వీళ్ళు. అంటే ఇది కూడా మూసేయలేరండి మీరు? అంటే నేను అనేది ఒక మొలకల చెరువో లేదా ఇబ్రహీంపట్నమో విజయవాడ టౌనో కాదు. చాలా మంది చనిపోయారని చెప్పి చర్చ జరుగుతా ఉంది కూడా. ఎంతమంది చనిపోయారు, ఈ కల్తీ మద్యం ఎక్కడెక్కడ ఎంతమంది తాగారు, ఏ ప్రాంతంలో ఇట్లాంటిది జరిగింది, దీనికి వెనకున్నటువంటి తీవ్రత ఏంది, ఇవన్నీ కూడా ప్రభుత్వం మాట్లాడాల్సింది పోయి వాటన్నిటినీ ఏం మాట్లాడకుండా ఏదో అడ్డగోలు చర్చలు. రోజు వీళ్ళు కారణం, వాళ్ళు ఎవరైనా కారణం, కానీ తెలుగుదేశం వాళ్ళున్నా వైసీపీ వాళ్ళున్నా ఇంకొకరున్నా ఎవరున్నప్పటికీ కఠినంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వంలో మీరుండారా, ఇంకా వేరే వాళ్ళు ఉండారా? రోజు ఈ అడ్డగోలు చర్చలేంది ఈ రకమైన. అందుకనే మేము అడిగింది ఏమంటే, ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అని కోరాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక సిట్ వేసి దాన్ని అంతా కూడా చేస్తున్నట్టు ఇది సమంజసమైనది కాదు, పారదర్శకంగా ఉండదు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. రాజీవ్ సంక్షిప్తంగా మీరు కూడా మాట్లాడండి, అనుకోకుండా టైం తక్కువ అయిపోయింది. అక్రమ మద్యం ఏదైతే నకిలీ మద్య కుంభకోణం ఏదైతే ఉందో దీని మీద చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తా ఉంటే దొంగతనం చేస్తుంటే దొంగ వీడియో చెప్పించడం కూడా, వీడియో చెప్పించిన దాని మీద కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందాక మీరు చూశారు కదా చంద్రబాబు గారు మనమేమో లీడ్ తీసుకుని దాడి చేసామని, ఇప్పుడేమో ఆయన ఎవరో జనార్దన్ రావు తోటి జైల్లో ఉన్న జనార్దన్ రావు తోటి అట్లా చెప్పించారు. ఏది జోగి రమేషే చేయించాడు అన్నట్టుగా. అసలు తగాదా అక్కడ తెలుగుదేశం తగాదాలతోటి బయటకు వచ్చిందనే విషయం చెప్తున్నారు కొందరు. వాళ్ళ తగాదాలతోనే బయటకు వచ్చినటువంటి వాస్తవం. అయితే ఇది అనుకున్నంత దానికంటే కూడా
చాలా అపారమైనటువంటి స్థాయిలో, తారా స్థాయిలో ఈ యొక్క రాష్ట్రం మొత్తం కూడా నకిలీ మద్య కుంభకోణం జరిగింది. ప్రతి 3 బాటిల్ ఒక మోటల్ నకిలీ మద్యమే సరఫరా అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. మీరు ఒక మొలకల చెరువు అనుకోవద్దు, మా ఉత్తరాంధ్రలో, మా అనకాపల్లి జిల్లా, మా పరవాళ్ళలో దొరకలేదా, లేదా బాపట్ల జిల్లాలో లేదా నెల్లూరు జిల్లాలో లేదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నకిలీ మద్యం అనేటువంటిది ఏరులై పారుతుంది. దీనికి బాసులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అందులో నో డౌట్. అయితే ఇప్పుడు దొరికిపోయిన తర్వాత ప్రభుత్వానికి చట్టపైన వస్తున్న తర్వాత నాకు ఒక అనుమానం కలుగుతా ఉంది. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వ్యక్తి, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి, హౌ కుడ్ ఈ రిలీజ్ అ వీడియో? అంటే సిట్ అనేటువంటిది వేసింది దేనికి? మీరు నిజాన్ని దాయిచ్చి ఉంచడానికి సిట్ వేశారా, లేదా నిజాన్ని బయట తీయడానికి సిట్ వేసారు? దేనికోసం సిట్ వేశారు? మీరు వేసినటువంటి సిట్టు నిందితుల్ని రక్షించుకుంటుంది తప్పితే నిందితుల్ని బయటికి వెలికి తీయట్లేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో వేసినటువంటి ప్రతి సిట్టు కూడా ఇంతే. విశాఖపట్నం 1,00,000 కోట్ల భూ కుంభకోణం జరిగింది అన్నప్పుడు సిట్ వేసిన మహానుభావుడు, లేదా ఇంకో దగ్గర సిట్టు, ఇప్పుడు సిట్. ఈ సిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ తప్పితే ఇంకొకటేం కాదు. చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది, ప్రజలకు అర్థమైపోయింది, దాంట్లో నకిలీ మద్య కుంభకోణం కేర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అనేటువంటి అర్థమైంది. కాబట్టి ఈ రోజు ఏదో రకంగా ఎదురుదాడి చేయాలి. ఎంపీలు మీరు మాట్లాడండి, లేదంటే జోగి రమేష్ గారు ఒకటి ఛాలెంజ్ చేశారు, అంతకన్నా ఎవరు చేయలేడు. హీఈస్ రెడీ ఫర్ అ లై డిటెక్టర్ టెస్ట్. కమాన్, చంద్రబాబు నాయుడు రెడీయా లై డిటెక్టర్ టెస్ట్ కి, లోకేష్ రెడీయా లై డిటెక్టర్ టెస్ట్ కి? ఎవరు రెడీ చెప్పండి. లేదు దేవస్థానాల్లో వచ్చి ప్రమాణాలు చేయాలి, దానికి సిద్ధం. ఏం కావాలి? ఊరికే గొడ్డకాల్చి మీద వేయడం, లేదా దానిపోయి బురదంతా తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేయడం అనేటువంటి తప్పు. కేవలం ఈ నకిలీ మద్యం అనేటువంటిది అమల్లోకి రావాలంటే ముందున్నటువంటి మద్యం పాలసీని మార్చాలంటే అప్పుడు ఏదో కుంభకోణం జరిగిందని చెప్పి ప్రచారం చేసి తప్పుడు కేసులు పెట్టి ఆ పాలసీని మార్చుకుని గవర్నమెంట్ చేతుల్లో షాపులు ఉంటే నకిలీ మద్యం అవ్వదు కాబట్టి ప్రైవేట్ సిండికేట్ నెట్వర్క్ ఇచ్చారు. వాళ్ళ ద్వారా నకిలీ మద్యాన్ని ప్రజల్లోకి పంపారు. ఒక బాటిల్ కి 90 రూపాయలు 100 రూపాయలు సంపాదిస్తూ వేల కోట్ల రూపాయలైనటువంటి పెద్ద నకిలీ మద్య కుంభకోణం ఇది. రైట్, ఓకే. ఏదేమైనా ఒకటి, ఈ ఇందాక మురళి గారు చెప్పినట్లు ఎవరిదా ఏంటి అనేది కాదు ఇక్కడ పాయింట్. నకిలీ మద్యాన్ని అరికట్టడం ఎట్లా అనే దాని మీద కాకుండా ఎంతసేపు వైసీపీ మీద ఎట్లా కూడా రుద్దాలి, జగన్ గారి దాకా తీసుకెళ్ళొద్దా అని ఎంపీలు అంటూ ఏంటి ఈ మాటలు? ఈ ఇంత సీనియర్ ప్రజల క్షేమం కోరుకోవాలా? ముందు ఆరోగ్య పరీక్షలు పెట్టండి, ప్రతి షాపులోనూ కల్తీ ఉందా లేదా అని చెక్ చేయించండి. ఆ తర్వాత ఎక్కడ బెల్ షాపులు ఎందుకు ఇంతవరకు మరి ఆపలేదు, ఇంకేముంది చేసేస్తా ఉన్నారు కదా. ఇట్లాంటివి చేసి కాస్త నకిలీ మద్యం కాకుండా మంచి మద్యమే ఇస్తున్నారనేటువంటి పాయింట్. అసలు మద్యాన్ని డిస్కరేజ్ చేయాల్సిన ఆయన మద్యాన్ని ఇట్లా ఎంకరేజ్ చేసి ఇప్పుడు ఈ పరిస్థితి తీసుకొచ్చినటువంటి తీరు బాధాకరం. ఇకనైనా మద్యపానం చేసేవాళ్లే జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ కుటుంబాల వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి. ఏం తాగుతున్నారు ఏంటనే దాని మీద, లేకపోతే మాత్రం వాళ్ళకే ప్రమాదం అని చెప్పాలి. ఇక కొండా రాజీవ్ గారు, మురళి గారు, పలువురు మాట్లాడారు. అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.